హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చాలా సింపుల్గా విత్ ఇన్ 2 minutesలో మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అయితే మీరు మీ యొక్క వెబ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ గూగుల్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ గూగుల్ బ్రౌజర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ డౌన్లోడ్ అని ప్రెస్ చేసిన వెంటనే మీకైతే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అక్కడ మీకు uidai.gov.in అని ఉంది కదా, ఫస్ట్ లింక్. ఆ లింక్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఇదైతే ఒరిజినల్ వెబ్సైట్ ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి. ఈ లింక్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని. డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ 12 డిజిట్ ఆధార్ నెంబర్ అయితే టైప్ చేయండి. ఒకవేళ కొత్తగా ఆధార్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళైతే మీ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ లేకుంటే ఇక్కడ ఈ ఐడి అని ఉంటుంది, ఎన్రోల్మెంట్ ఐడి. ఆ ఐడిని అయితే ఎంటర్ చేయండి. ప్రాసెస్ అయితే సేమ్ ఫ్రెండ్స్. ఒకవేళ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేయండి. ఒకవేళ ఆధార్ కార్డ్ నెంబర్ లేదనుకుంటే మీ దగ్గర ఎప్పుడైతే మీరు ఆధార్ కార్డ్ అప్లై చేస్తారో అక్కడ మీకు జిరాక్స్ మీద ఒక నెంబర్ అయితే ఉంటుంది, ఎన్రోల్మెంట్ నెంబర్ అని. దాన్ని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే నా ఆధార్ నెంబర్ అయితే టైప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఆధార్ నెంబర్ టైప్ చేసిన వెంటనే ఇక్కడ కింద క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. చేసి ఇక్కడ కింద సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్కి అయితే ఒక ఓటీపీ వెళ్తుంది ఫ్రెండ్స్. అది కూడా మీరు ఏదైతే ఆధార్ కార్డ్ అప్లై చేసినప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సర్వే కోసం కొన్ని అయితే అడుగుతుంది. ఇక్కడ డిడ్ యూ నో దట్ యూ కెన్ ఆర్డర్ రీప్రింట్ ఆఫ్ ఆధార్ లెటర్ ఫ్రమ్ UIDAI వెబ్సైట్. ఇక్కడ మీరైతే ఎస్ అని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ కింద సెకండ్ ఆప్షన్లో నాట్ ఆర్డర్డ్ అని క్లిక్ చేయండి. చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ వన్స్ మీరు వెరిఫై అండ్ డౌన్లోడ్ అని క్లిక్ చేసిన వెంటనే మీ ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ అయిన ఆధార్ కార్డ్ని ఓపెన్ చేయాలంటే మీరైతే పాస్వర్డ్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అంటే ఏదో కాదు ఫ్రెండ్స్, మీ నేమ్ యొక్క స్టార్టింగ్ 4 letters, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్. సపోజ్ మీ పేరు రాకేష్ అని ఉందనుకోండి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ 1997 అనుకోండి, RAKE 1997 అని టైప్ చేయండి. అది కూడా క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేయాలి ఫ్రెండ్స్. మీ ఆధార్ కార్డ్ నేమ్ యొక్క స్టార్టింగ్ 4 letters, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసి ఓపెన్ కొట్టండి. ఓపెన్ కొట్టంగానే మీ ఆధార్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.